డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, 20 years అబౌవ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి యూపీఎస్సీ టీచింగ్లో బాలలత మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ట్రంప్ విన్నింగ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్ స్టూడెంట్స్కి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. స్టూడెంట్ వీసాలో కూడా తగ్గుదల కనిపిస్తుంది. తగ్గింది కూడా 38%. కమింగ్ టు H1B వీసా కానీ, F1 వీసా కానీ, వీటన్నిటి గురించి ఒక్కసారి మా వ్యూవర్స్కి. డొనాల్డ్ ట్రంప్ విక్టరీకి ముందే, November 5th రిజల్ట్స్ రాకముందే కూడా ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా సంబంధించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న స్టూడెంట్సే రకరకాల మీడియంస్ ద్వారా, ఈ డిజిటల్ మీడియా ద్వారా చెప్తున్నారు, రావద్దు, ఇక్కడ జాబ్స్ లేవు, ఇక్కడ లివింగ్ స్టాండర్డ్స్ చాలా కష్టంగా ఉన్నాయి, మాకు తినడానికి కూడా కష్టం అవుతుంది, ఉద్యోగాలు రావట్లేదని ట్రంప్ విజయానికి ముందే చెప్తున్నారు. అయితే ఇక్కడ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ, బేసికల్గా రిపబ్లికన్ పార్టీ అంటే యాంటీ ఇమిగ్రెంట్స్ అనమాట. కానీ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, లీగల్ ఇమిగ్రెంట్స్ వేరు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వేరు. ట్రంప్ ఉక్కుపాదంతో తొక్కుతానని చెప్పేది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని, చట్ట విరుద్ధంగా వచ్చే ఇమిగ్రెంట్స్ అనమాట, చట్టపరంగా వచ్చేవాళ్ళని కాదు. అమెరికాలో డాంకీ ఫ్లైట్స్, డంకీ ఫ్లైట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. దాన్ని డాంకీ ఫ్లైట్స్ అనొచ్చు, డంకీ ఫ్లైట్స్ అనొచ్చు. ఎవరైతే లాటిన్ అమెరికా ఇలాంటి దేశాల నుంచి, సెంట్రల్ అమెరికా దేశాల నుంచి దొంగతనంగా ఇల్లీగల్ రూట్స్ ద్వారా అమెరికాకి వెళ్తారో వాళ్ళు అమెరికాలో చాలా పెరిగిపోయారు. ముఖ్యంగా డెమోక్రాట్స్ రూల్లో చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారు. ట్రంప్ ఏం చెప్తున్నా అంటే, నేను రాగానే వాళ్ళందరినీ బయటకు పంపిస్తానంటున్నాడు. ముఖ్యంగా ట్రంప్ 2 అంశాల మీద ఎలక్షన్ గెలిచాడు. ఒకటి ఎకానమీ, 2 ఇమిగ్రేషన్స్, ఆర్థిక పరంగా, వలసల పరంగా. ఈ రెండింటి మీద January 20, 2025 నిర్ణయం తీసుకుంటాడు. ఫస్ట్ సంతకాలు వాటి మీదే పెడతాడని ఆలోచనలో ఉన్నారు అందరూ. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, చాలా యూనివర్సిటీస్ స్టూడెంట్స్కి మెయిల్స్ పెట్టేశాయి, ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో లేదా సెలవులకు వెళ్ళారో January 20th కన్నా ముందే వచ్చామని. ఎందుకంటే ట్రంప్ వచ్చాక ఎటువంటి ఆలోచన చేస్తాడో, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చేస్తాడు. అంటే ట్రంప్ అనే వ్యక్తే అన్ఎక్స్పెక్టెడ్, చాలా వాలటైల్, చాలా ఫ్లూయిడ్ వ్యక్తి అనమాట. సో ట్రంప్ వచ్చాక ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది అందరికీ అనుమానం. దాంతో ఆ భయం అనేది మొదలైంది. ఇక్కడ F1 అనేది నాన్ ఇమిగ్రెంట్ స్టూడెంట్ వీసాస్, అక్కడ చదువుకోవడానికి, అకాడమికల్గా చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళవి. M1 అనేది వొకేషనల్ కోర్సెస్కి వెళ్ళే వాళ్ళకి. అదేవిధంగా H1B అనేది ప్రొఫెషనల్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి. సో దీనికి వాటికి తేడా ఉంది. H1B వచ్చినంత మాత్రాన మీకు గ్రీన్ కార్డ్ వచ్చినట్టు కాదు. అయితే ట్రంప్ F1 విషయంలో ఒక హామీ ఇచ్చాడు. ఏంటి అంటే, స్టూడెంట్ వీసాస్తో మీరు వెళ్ళినా, మీరు కనుక కోర్స్ కంప్లీట్ చేస్తే మీకు ఆటోమేటిక్ రూట్లో గ్రీన్ కార్డ్ వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన ముందు నుంచే చెప్తున్నాడు. అంటే బేసికల్గా అమెరికాలో ఇండియన్ లాబింగ్ కానీ, అమెరికాలో లెజిస్లేటర్స్లో ఇండియన్ సపోర్టర్స్ కానీ ఉన్నారు. సో ఇమీడియట్గా ఇండియన్ స్టూడెంట్స్కి వచ్చే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఏదైతే 38% స్టూడెంట్ వీసాస్ పడిపోయాయో అది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చూస్తే, కరోనా టైంలో మనం చూస్తే కేవలం 6,000 మంది ఇండియన్ స్టూడెంట్స్కి వీసాస్ ఇచ్చారు. తర్వాత స్లోగా 1,00,000 వరకు వచ్చినాయి, సంవత్సరానికి 1,00,000 మంది స్టూడెంట్స్కి. మళ్ళీ ఈ సంవత్సరం అది 64,000కు పడిపోయింది అనమాట. అంటే 38% పడిపోయింది. ట్రంప్ ఒక్కళ్ళే కారణం కాదు, దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, రెసెషన్ వస్తుంది, ముఖ్యంగా టెక్ లే ఆఫ్స్ పెరిగిపోతాయి, జాబ్స్ లేవని ఒక భయం. మొదటి భయం ఏంటంటే టెక్ లే ఆఫ్స్. దాంతోపాటు ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా మాత్రమే కాదు, ఆస్ట్రేలియా, జర్మనీ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఇప్పుడు చూసుకుంటున్నారు. కేవలం అమెరికా అని మాత్రమే కాదు, రకరకాల కంట్రీస్కి వెళ్ళి ఆప్షన్స్ చూసుకుంటున్నారు. మూడవది, అతి ముఖ్యమైనది, ఓవరాల్గా చూసుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్ 2025-26 సంవత్సరంలో రెసెషన్ వస్తేనే ఒక డౌట్, ఉద్యోగాలు పోతాయి, ఇక ఉద్యోగాలు రావు అని ఒక అనుమానం. ఇప్పటికి వెళ్ళిన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, బ్రదర్స్ సిస్టర్స్ కానీ, వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళకి చెప్పుంటారనమాట, రావద్దు, ఇప్పుడు పరిస్థితులు బాగాలేవని. అలా కొంత ఆగిపోవడం కూడా జరుగుతుంది. దాంతోపాటు మొన్న నాకు వచ్చిన న్యూస్ ఏంటంటే, అమెరికన్ కాన్సులేట్ దగ్గర ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళారో 20 మంది వెళ్తే 2-3 తప్ప ఎక్కువ మందికి వీసాస్ రావట్లేదంట. లేటెస్ట్ అప్డేట్. అసలు వీసాలు అన్ని రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. దానికి కొంచెం వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా, అమెరికా వీసా అనేది జనరల్గా ఒక ప్రివిలేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, దానికి ప్రాసెస్, దానికి స్లాట్స్ దొరకటం, దానిలో వీసా ఇంటర్వ్యూ కూడా ఒక క్లిష్టమైన పరిస్థితే. ఎవరికి వస్తో, ఎందుకు రాదో ఎవరికి తెలియదు. అండ్ తర్వాత ఇప్పుడు వరకే ఆల్రెడీ వెళ్ళి 15 సంవత్సరాల నుంచి ఉండి సెటిల్ అయిపోయి గ్రీన్ కార్డ్ ఎవరికైతే ఉందో, గ్రీన్ కార్డ్ అంటే సిటిజన్షిప్ కాదు, పర్మనెంట్ రెసిడెన్సీ, ఆ పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ ఎవరికైతే ఉందో వాళ్ళ లైఫ్ సెక్యూర్, వాళ్ళ జాబ్ సెక్యూర్. ఇంకా చెప్పాలంటే ట్రంప్ గెలవటానికి ఇంతకుముందు వరకు లాస్ట్ ఎలక్షన్స్ వరకు కూడా ఇండియన్స్ ఎక్కువ మంది డెమోక్రాట్ పార్టీ వైపు ఉండేవాళ్ళు.
కానీ ఈసారి ఎక్కువ ఓట్స్ అంటే డెమోక్రట్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ మంది ఇటువంటి టిల్ట్ అయ్యారు, రిపబ్లికన్స్ కూడా టిల్ట్ అయ్యారు. ఎందుకు అంటే ట్రంప్ వస్తే బిజినెసెస్ బాగుంటాయి. చాలామంది ఇండియన్ కమ్యూనిటీస్, పంజాబీస్ కావచ్చు, గుజరాతీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బిజినెస్ కమ్యూనిటీస్ ఉన్నారు అమెరికాలో. వీళ్ళందరూ కూడా ట్రంప్ని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ట్రంప్ వస్తే బిజినెస్ బాగుంటుంది, ట్రంప్ వస్తే అమెరికా గ్రేట్ అవుతుంది, అంటే అమెరికాలో ఉన్న వ్యాపారాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ డోకా ఉండదు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారనమాట. అయితే కొత్తగా వెళ్ళే స్టూడెంట్స్ ఎక్కువ ఆసక్తి ఉన్నా సరే కేవలం అమెరికాకు మాత్రం వెళ్ళట్లేదు. దాంతోపాటు ఇండియాలో వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఇండియాలో వస్తున్నాయి, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కూడా ఇండియాలో వస్తుంది. రీసెంట్గా కూడా ఆస్ట్రేల్ యూనివర్సిటీ ఒకటి గుజరాత్లో గిఫ్ట్ సిటీలో వాళ్ళ క్యాంపస్ పెడుతున్నారనమాట. సో మన దగ్గర అంతే క్వాలిటీ ఎడ్యుకేషను. తర్వాత ఇప్పుడు కనుక మనం గమనిస్తే రూపాయి వాల్యూ తగ్గుతుంది, డాలర్ వాల్యూ పెరుగుతుంది. సో ఓకే, అమెరికన్ ఎడ్యుకేషన్ కూడా మనకు కాస్ట్లీ అయిపోయిందనమాట. అంటే మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. బ్యాంక్ లోన్స్ తిరిగి పేరెంట్స్ కట్టలేకపోతున్నారనమాట. ఉదాహరణకి ఇంతకుముందు 20 లక్షలు అవుతాయి, ఇప్పుడు 30-35 లక్షలు కట్టాల్సి వస్తుంది అమెరికాకి వెళ్ళాలంటే, 1 ఇయర్ చదవాలంటే. ఈ తేడా కూడా చాలా ఉంది కదండి. కానీ బేసికల్గా మనం నేర్చుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఎప్పుడైనా ఇండియన్స్కి వరల్డ్ మొత్తం డిమాండ్ ఉంటుంది, దానిలో డౌటే లేదు. బికాస్ ఇండియాలో ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి. అండ్ అమెరికా లాంటి దేశాలు బేసికల్గా, అమెరికానే ఇమిగ్రెంట్స్తో ఉన్న కంట్రీ. ఇమిగ్రెంట్స్ని పూర్తిగా ఆపలేవు. లీగల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డిఫరెన్స్ అర్థం కావాలి మనకు అంతే. తర్వాత అమెరికాకి టాలెంట్ పూల్ కావాలి. ఒరిజినల్గా ఉన్న టాలెంట్ పూల్ అమెరికాకి సరిపోదన్నమాట. అండ్ ఇండియన్స్ అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తే చాలా తక్కువ కాస్ట్కి వర్క్ చేస్తారు. అమెరికా ఇండియన్స్ వర్క్మెన్షిప్ లేకుండా, వీళ్ళ సపోర్ట్ లేకుండా అమెరికా నడవదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా ఈ కొన్ని రిపోర్ట్స్ బయటకు వచ్చాయన్నమాట. ముఖ్యంగా స్టూడెంట్ రిపోర్ట్స్ అని కొన్ని వచ్చినప్పుడు 30% ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాలో ఉంది ఇండియన్సే. దాదాపు 3,30,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో చదువుతున్నారనమాట. సో ఇవన్నీ మనం గమనిస్తే కనుక అంత ఈజీ కాదు. ఇండియన్ స్టూడెంట్స్ లేకుండా అమెరికన్ యూనివర్సిటీ, వాళ్ళ యూనివర్సిటీస్ కూడా మన స్టూడెంట్స్ అవసరం. 30% పైన ఇండియన్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని కాదని ఎలా అంటారు? దాని తర్వాత ఓవరాల్గా అమెరికన్ స్టూడెంట్ వీసాస్ తగ్గడం ఇండియా మీదే ప్రభావం కాదు. ఈవెన్ చైనీస్ స్టూడెంట్స్ కూడా 8%-9% తగ్గారంట. స్టూడెంట్ వీసాస్ తగ్గాయి చైనీస్ వాళ్ళకి ఇచ్చాయి కూడా. కాబట్టి ఇది టెంపరీ ఫినామినా అనుకుంటున్నాను. కానీ ఓవరాల్గా చూస్తే అండి, వరల్డ్ ఎకనమిక్ ఒక రకమైన స్లంప్ వస్తుంది భవిష్యత్తులో. ఎంత ట్రంప్ వచ్చినా సరే, అమెరికా ఎంత గ్రేట్ అయినా సరే, ఓవరాల్గా టెక్ రెసెషన్ అనేది కొంత కనిపించే అవకాశం కనిపిస్తుంది భవిష్యత్తులో. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, 2025లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు బట్టి కూడా నెక్స్ట్ స్టూడెంట్ ఇంటేక్ అనేది మనకు కనిపిస్తుంటుంది అనమాట. తర్వాత జియో పాలిటిక్స్, అంతర్జాతీయంగా రకరకాల రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కానీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇంటేక్ని కూడా ప్రభావితం చేస్తాయి. వీళ్ళు బయటికి వెళ్ళి, మన పిల్లలు బయటికి ఎందుకు వెళ్ళాలి, ఎక్కడ ఏ యుద్ధం వస్తుందో తెలియదు, ఇలాంటి ఆలోచనలు కూడా పేరెంట్స్కి ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా పాత రోజులు ఏంటంటే, కంప్యూటర్ సైన్స్ చదవాలి, అమెరికాకి వెళ్ళాలి, జాబ్ తెచ్చుకోవాలి, డాలర్లు సంపాదించాలి. ఆ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు కాస్త తగ్గింది. ఇండియాలో కూడా కొంచెం కష్టపడితే 4 లక్షలు 5 లక్షల రూపాయలు మనం ఇక్కడే సంపాదించుకోవచ్చు. ఇండియా ఎడ్యుకేషన్ బాగుంది, తర్వాత ఇండియాలో సెటిల్ అయ్యే అవకాశాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి అందరూ ఎందుకు అమెరికాకి వెళ్ళాలన్న ఆలోచన కూడా ఈ కొత్తగా 2-3 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా ఈ సంవత్సరం ఆ విజిబిలిటీ చాలా వస్తుందన్నమాట. ఇందాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మనం అనుకుంటున్నాం కదా, చాలామంది ఏమనిపిస్తున్నారంటే, అసలు అమెరికాకి వెళ్ళి ఒకరి కింద ఎందుకు పని చేయాలి, మనం ఇక్కడే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అయితే కింగ్ లాగా ఇండియాలో మనమే బతికేయచ్చు కదా, మనమే కింగ్స్ అయిపోవచ్చు కదా అని చెప్పి కూడా ఆలోచనలో ఉన్నారనమాట. కాబట్టి ఆల్టర్నేటివ్స్ అనేవి వీళ్ళకి చాలా దొరుకుతున్నాయి. అండ్ ఆస్ట్రేలియా వెళ్ళేవాళ్ళు, ఇంగ్లాండ్, ఈవెన్ లండన్లో కూడా, అమెరికానే కాదండి, ఇంగ్లాండ్లో లండన్లో జాబ్స్ లేక కొంతమంది ఫారెన్ స్టూడెంట్స్, ఇండియన్స్ కాదు ఫారెన్ స్టూడెంట్స్ అయితే చిన్న చిన్న క్రైమ్స్ చేస్తున్నారండి ఫుడ్ లేక. ఆ రోజు బ్రెడ్ ఉండదు, డబ్బులు ఉండవు, ఇంట్లో వాళ్ళు అప్పులు చేసి చదివించి ఉంటారు, ఉద్యోగం దొరకట్లా, ఏం చేయాలా, క్రైమ్స్ కూడా చేస్తున్నారట. లండన్ సిటీస్లో సాయంత్రం 6 తర్వాత బయటకు వెళ్ళాలంటే భయం వేసే పరిస్థితి కూడా ఏర్పడుతుందంట. కాబట్టి ఇవన్నీ మనం చూస్తే ఓవరాల్గా ఇది ప్రభావం కేవలం ట్రంప్ మాత్రమే కాదు, ట్రంప్ రాకముందే స్టార్ట్ అయింది. ట్రంప్ వచ్చాక అనిశ్చితి, ఏం చేస్తాడన్న భయం, వెయిట్ అండ్ సీ అప్రోచ్, ఇలాంటివి స్టార్ట్ అయినాయి అనమాట. ఇవన్నిటి కలిపి, దాంతోపాటు అమెరికన్ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఇంతకుముందంటే తక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు మన విద్యార్థులు చాలామంది వెళ్ళిపోయాక చదువుతున్నారు కదా, ఇక్కడ అంత గొప్పగా ఏమి స్టాండర్డ్స్ లేవు అనేది అనమాట. అంత గొప్పగా మా స్టాండర్డ్స్ ఏమీ లేదు అని చెప్పి చెప్తున్నారు. రీసెంట్గా నా స్టూడెంట్ ఒక అమ్మాయి అమెరికాలో ఉంది, ఫోన్ చేస్తుంది అనమాట. 1 నిమిషం మాట్లాడేసి మ్యామ్ వెళ్తున్నా అంటే, ఏం చేస్తున్నామంటే ఇక్కడ కూలి పని చేస్తున్నాం అండి, ఏంటంటే పార్ట్ టైం జాబ్ ఉంది. చాలా ఫన్ అయిపోయింది అనమాట. అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ మీద అందరూ రకరకాల ఫన్ చేస్తూ ఉంటారనమాట.
అలా ఇందాక అన్నట్టుగా మేడం ఒక్క విషయం చెప్పండి లాస్ట్లో, అంటే లక్షలు పెట్టుకుని మనం ఒక అమెరికా వెళ్ళినా అక్కడ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్ అనేది ప్రెసెంట్ ఎలా ఉంది అంటే ఇక్కడ చదివిన చదువుకి అక్కడ దానికి మ్యాచ్ అవుతుంది అసలు? ప్రొఫెషనల్గా H1B వీసా మీద పర్మనెంట్గా జాబ్స్ వస్తే బాగానే ఉంటున్నాయండి, స్టాండర్డ్స్గానే ఉంటున్నాయి. ఎవరికైతే ఈ పార్ట్ టైం స్టూడెంట్గా వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ ఉన్నారో వాళ్ళకి జాబ్స్ దొరకపోవటము, జాబ్స్ కోసం చాలా నెలల పాటు వెయిట్ చేయటము, ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకోవటము, ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేయటము, అండ్ కొంతమంది అయితే మన ఇండియన్ కమ్యూనిటీ ఎవరైతే ఆల్రెడీ వెళ్ళి సెటిల్ అయ్యారో కొత్తగా వచ్చిన పిల్లలకి వాళ్ళకి ఇంటికి పిలిచి అన్నం పెట్టడం ఇలాంటివి కూడా చేస్తున్నారంట. అటువంటి కండిషన్స్ కొన్ని సందర్భాలు అక్కడ వస్తున్నాయని కూడా తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.